రైట్ ఇవాళ సాయంత్రం మేడారంలో కేబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రానికి మేడారం చేరుకునున్న సీఎం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సీఎం మంత్రుల పర్యటన సమావేశం కోసం అధికార యంత్రాంగం పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 నెలల్లోనే పునర్నిర్మాణం పూర్తి చేసిన గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. మంత్రులతో కలిసి గద్దెలు, నూతన రోడ్లు, కూడళ్లలో నిర్మించిన ఆదివాసీల జీవన చిత్రాలను ప్రారంభిస్తారు. తర్వాత సభలో సీఎం ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆదివారం రాత్రి మేడారంలోని హరిత హోటల్లోని బస చేయనున్నారు. వారి కోసం సుమారు 300 గదులను సిద్దం చేశారు. అటవీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సుమారు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోనెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఈ రోజు మేడారం కేబినెట్ సమావేశం జరగనుంది. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, మేడారంలో ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశానికి గత 3-4 రోజులుగా అధికార యంత్రాంగం శ్రమించి ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ సరైనటువంటి వసతులు లేకపోవడంతో ఆ వసతులని కల్పించేందుకైతే ఇక్కడ కొంత అధికార యంత్రాంగం శ్రమించాల్సి వచ్చింది. హరిత హోటల్లో, మేడారం గద్దెల ప్రాంగణంలోనే సమీపంలోనే ఉన్నటువంటి హరిత హోటల్లో కేబినెట్ సమావేశానికి ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, హరిత హోటల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం అంతా కూడా ఇక్కడ కూర్చునేందుకు, కేబినెట్ భేటీ నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర చరిత్రలోనే హైదరాబాద్ బయట, సెక్రటరియట్ బయట, హైదరాబాద్ బయట ఇక్కడ జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం మేడారం కానుంది. మేడారమే రాష్ట్రంలో, అంటే మంత్రులు కూడా చెప్తున్నారు, నిన్న మాట్లాడుతూ సీతక్క, ఇక ప్రతి నెలకు ఒకసారి బయటనే కేబినెట్ ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని కూడా చెప్పారు. అంటే దానికి ఒక సందర్భాన్ని బట్టి అది మేడారం నుంచే ప్రారంభిస్తున్నాము. మేడారం గద్దెల దగ్గర ఇక్కడ కేబినెట్ నిర్వహిస్తే మంచి జరుగుతుంది, రాష్ట్రానికి శుభసూచకంగా ఉంటుందని ఈ మంత్రి సీతక్క చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నామని చెప్పారు. అందుకోసం హరిత హోటల్లో భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంతో పాటు ముఖ్యమంత్రి వీళ్ళంతా రానుండడంతో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ హరిత హోటల్లో 19 రూమ్స్ ఉంటాయి. ఇక్కడ 19 కాటేజీలతో పాటు బయట చుట్టుపక్కల ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అయితేనేమి, ప్రభుత్వ రిసార్ట్స్ అయితేనేమి మొత్తం 300 గదులను ఏర్పాటు చేశారు. ఇటువైపు మంత్రులు కూర్చుంటారు, మరో పక్క ఇంకా సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా కూర్చుంటారు. మొత్తం ఇక్కడ కేబినెట్ సమావేశం జరిగేటువంటి హాల్ ఇది మనం చూడవచ్చు. ఈ విధంగా కేబినెట్ సమావేశం జరిగేటువంటి హాల్ని అయితే అలంకరణ చేశారు. రాత్రి నుంచి కూడా అధికారులు అయితే శ్రమిస్తూ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. ఇక బయట కూడా టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. మంత్రులతో పాటు అధికారులకు బస చేసేందుకు టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేశారు. అందులో కూడా వసతి ఏర్పాట్లు కల్పిస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి మేడారం చేరుకున్న తర్వాత నేరుగా ఆయన హెలిప్యాడ్ దిగి హరిత హోటల్కు వస్తారు. హరిత హోటల్లో వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులతో డైరెక్ట్గా కేబినెట్ మంత్రులు అధికారులతో కేబినెట్ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఇక్కడ కేబినెట్ సమావేశంలో మేడారం మాస్టర్ ప్లాన్ సహా మేడారం గద్దెల అభివృద్ధి వీటన్నింటితో పాటు మొత్తం కూడా ఈ ఇతర రాష్ట్రంకు సంబంధించినటువంటి ఇతర అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారు. తర్వాత ఇక్కడ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి ఆలయ పునర్నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తారు. తర్వాత జాతరకు, మహాజాతర 28 నుంచి 31, ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్నటువంటి నేపథ్యంలో మహాజాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా జంపన్న వాగు నుంచి ఇటు ఆర్టీసీ బస్టాండ్, తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ బస్టాండు, జంపన్న వాగు, తర్వాత కొత్తగా
కొత్తగా మేడారంలో 11 కోట్లతో నిర్మించినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లు వీటన్నింటి కూడా ముఖ్యమంత్రి పరిశీలన చేస్తారు. తర్వాత ఆలయ ప్రాంగణానికి వస్తారు. ఆలయ ప్రాంగణంలో మొత్తం కూడా కొత్తగా నిర్మించినటువంటి ఏదైతే ఆలయ పునర్నిర్మాణ పనులు ఉన్నాయో వాటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన చేస్తారు. పరిశీలన చేసి మళ్ళీ తిరిగి ఇక్కడ హరిత హోటల్కు చేరుకొని రాత్రి ఇక్కడే బస చేస్తారు. మంత్రివర్గంతో పాటు ముఖ్యమంత్రి కూడా అధికారులు కూడా మొత్తం కూడా ఇక్కడే హరిత హోటల్లో రాత్రి బస చేస్తారు. తిరిగి రేపు ఉదయం మళ్ళీ 6:30 నుంచి 7 గంటల మధ్యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఆలయ అభివృద్ధి పనులను ఏవైతే ఇన్ని రోజులు ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారో వాటన్నింటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం ఇక్కడ ప్రగతి పథం సకల జనహితం అనేటువంటి ఒక సభను నిర్వహిస్తారు. సభను నిర్వహించిన అనంతరము ఇక్కడ భారీ ఎత్తున సభ నిర్వహణకు కూడా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జన సమీకరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు మేడారంలో ఆలయ అభివృద్ధి పనులను అయితే ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ రేపు పరిశీలిస్తారు, రేపు ప్రారంభించబోతున్నారు. తర్వాత క్యాబినెట్ సమావేశానికి అయితే సర్వత్రా ఇక్కడ మేడారంలో సకల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రత నేపథ్యంలో ఇక్కడ అటవీ ప్రాంతం కాబట్టి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి అదనపు భద్రతా బలగాలను మోహరించారు. ఇక్కడ హరిత హోటల్కు 5 అంచెల భద్రతను అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది.